హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి నా డైలీ రొటీన్నే కనిపిస్తుంది, కానీ మాట్లాడేది అయితే దానిపైన కాదన్నమాట. వేరే టాపిక్ మాట్లాడతాను. అలాగే మీలో ఎవరికైనా ఈ టాపిక్ కనెక్ట్ అయితే అవును నిజమే అని అనిపించిన, కాదు తప్పు అని అనిపించిన తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? నాకు ఒక ఏమంటారు, మీరు చేసే కామెంట్ వల్ల నాకు ఒక రియలైజేషన్ వస్తుంది నేను అనుకుంటున్నాను అన్నమాట. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటంటే, ఇంత ముందుకైతే డబ్బులుంటేనే చుట్టాలు వస్తారు, డబ్బులుంటేనే చుట్టాలు పిలుస్తారు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా మరీ మితిమీరిపోయినట్టు అయిపోయిందన్నమాట. డబ్బు లేని వాడికి వాడి ఫీలింగ్స్కి వాల్యూ ఉండదు, వాడికి వాల్యూ ఉండదు, వాడి కోపంకి ఉండదు, వాడి బాధకు ఉండదు, వాడి సంతోషానికి కూడా వాల్యూ ఉండదు. వాడు తప్పు చేసినా ఇక ఒప్పు చేసిన తప్పే అవుతుంది. ఇక తప్పు చేస్తే ఇంకా వాడిని బతకని కూడా బతకనివ్వరనమాట. అదే డబ్బులు ఉన్నాయి అనుకో, డబ్బులున్నాడు తప్పు చేసిన ఒప్పే అవుతుంది. వాడి బాధకి కొంచెం 10% బాధపడితే 100% అయిపోతుంది. చిన్న ఏడుపు వస్తే చాలా సింపతి చూపిస్తుంది. ఇలా చాలా జరుగుతున్నాయి. ఇవి మాకే జరుగుతున్నదా? నాకే జరుగుతున్నదా? బయట సొసైటీలో కూడా ఇలాగే ఉందా? నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా ఇలా జరిగిందా? అందరికీ కాకపోయినా కొంతమందికైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఇష్యూ అన్నది ఇద్దరి మధ్య రేస్ అయినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. మధ్యలో ఈ తొకడబాచి బ్యాచ్ అంతా ఒకటి ఉంటుంది, అది చేరిపోతుంది అన్నమాట. కంప్లీట్గా చేరిపోయి ఇంకా ఎవరికి గ్రేట్ అని ఫీల్ అవ్వాలని చేస్తుందో నాకు అర్థం కాదు. కానీ చాలా ఇంకా దూరిపోయి అవతల పర్సన్ ఎవరైతే మనీ ఉంటారో ఆ పర్సన్కి బెస్ట్ అని అనిపించాలని చేస్తారో, లేకపోతే ఇవతల మనీ లేని పర్సన్ని విలన్ చేద్దామని అనుకుంటారో నాకు తెలియదు. కానీ దూరిపోయి అన్నెసెసరీ థింగ్స్ అన్నీ మాట్లాడేసి నువ్వు ఇలా నువ్వు అలా అని మొత్తం ఇంకా టార్గెట్ చేస్తారన్నమాట. ఎందుకలా అన్నది నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏం యూజ్, అసలు ఏమొస్తుంది అన్న విషయం అయితే నాకు ఇంతవరకు నిజంగా అర్థం కాదు. పోనీ అంతగానో మధ్యలో దూరిపోయి ఏదో చేసేస్తారు అంటే ఏమీ చేయరు తెలుసా. పోనీ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, నీది తప్పు నీది ఒప్పు, నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు అని చెప్పరనమాట. పైసలు ఉన్నోడికే నువ్వు కరెక్ట్, వాడే కరెక్ట్, నువ్వు తప్పు అంటే ఇతలోడి పరిస్థితి ఏంటి? వాడు 100% ఫీలింగ్కి కూడా మీరు 10% వాల్యూ ఇవ్వనప్పుడు వాడు ఎలా ఉంటాడన్నది కూడా జనాలకు అక్కర్లేకుండా పోతుంది. అలాగే పోనీ ఇంతగానో మధ్యలో దూరి ఇంత స్పీచ్ ఇచ్చేశారు, వాళ్ళ రిలేషన్స్ బాగున్నాయి, వాళ్ళ అక్కలతో వాళ్ళ అన్నలతో వాళ్ళ తమ్ములతో, వాళ్ళది ఉమ్మడి కుటుంబం, ఆత్మీయత గల కుటుంబాలు అనుకుంటే అసలు కాదు తెలుసా. ఎవరైతే చెప్తున్నారో మర్చిపోవాలి, పోనీయు సర్దుకుపోవాలని, వాళ్ళు అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకోరు మళ్ళీ వాళ్ళ రిలేషన్స్కి పోతే. కానీ బయట వాళ్ళకి స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇక వీఆర్ ద మిస్టర్ పర్ఫెక్ట్స్, అసలు మాకంటూ వంకలేదు, మేము ఒకరితో చెప్పించుకోమన్నట్టు చెప్తారు. అవసరమైతే కష్టాల్లో ఉండి చచ్చిపోతున్నా ముఖాలు చూసుకోరు తెలుసా, వాళ్ళ అక్కలవి వాళ్ళ తమ్ములవి. మళ్ళీ ఏంటంటే పోనీ ఏదైనా జరుగుతుంది సరే మేము సపోర్ట్ ఉంటామంటే సపోర్ట్ కూడా ఉండరు, వెనక తోస్తారు సరే అని ముందుకెళ్ళాక వెనక్కే తప్పుకుంటారు. అమ్మో మాకే సంబంధం లేదు అంటే ఎంత బకరాలు అవుతారు. అలా అని సరే మేము వినము, మాకు తెలుస్తుంది, మేము చెయ్యము అంటే పోర్ట్రేట్ చేస్తారు. అలా కాదు ఇలా అని మైండ్ వాష్ చేసి వినలేమంటే అమ్మో అసలు మాటే వినట్లేడు, ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు, మర్యాద లేదు, పెత్తనం లేదు, ఏం చెప్పలేకుండా ఉంటున్నాము, ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నారని. ఆ మొండి ఎందుకు అయ్యాడన్నది ఎవరికి తెలియదు కదా. అలా ఈ టాపిక్ మీద ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి